యేసుక్రీస్తునామమున అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సంఘమంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగుల భయము కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, నా హృదయపూర్వకలో నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినములో ఉన్నాం, కడవరి గడియలో ఉన్నాం. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఈ దినాలు ఎలా ఉన్నాయి అంటే లోతు దినాలు లాగా ఉన్నాయి. ఈ దినాలు ఎలాగ ఉన్నాయంటే నోవహు దినాలు లాగా ఉన్నాయి. జనులు తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. హోటళ్ళు, హాస్పిటళ్ళు, హాళ్ళు, సినిమా హాళ్ళు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అనేదానికన్నా లైఫ్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు, జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. చాలా మంది జీవితాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం చేసుకోవడానికి అయితే రేపు సద్వినియోగం చేసుకోవడానికి మీకంటూ ఓ జీవితం ఉండదు. ఇప్పుడు సద్వినియోగం చేస్తున్నారు అనుకోండి. సద్వినియోగం చేసుకోవాలంటే జాగ్రత్తగా, దినములు చెడ్డవి కనుక సమయం పోనివ్వక జాగ్రత్తగా చూసుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే రిడీమ్ యువర్ టైం, జాగ్రత్తగా వాడుకోండి. డబ్బు జాగ్రత్తగా వాడుకోండి, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి, తలాంతులను జాగ్రత్తగా వాడుకోండి. మనకు కలిగిన జాగ్రత్తగా వాడుకోకపోతే ఎలాగండి? పగిలేటువంటి బ్రేకబుల్ అయినటువంటి వస్తువులు మన దగ్గర ఉన్నాయనుకోండి, మనం ఎలాగంటే అలాగా మనం వెళ్ళలేము. ఏమండి జాగ్రత్త అండి, దాని మీద అవి పెడతారేమో, ఆ లగేజ్ మీద వాటి మీద బ్రేక్ అయ్యి ఉన్నాయండి, జాగ్రత్త తీసుకుంటాం. షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చాం, ఎలాగంటే అలా ఊపుకుంటూ రాము. అలా ఊపుకుంటూ వచ్చేసరికి ఇంట్లోకి వచ్చేసరికి గుడ్డని బయలుపోయింది. జాగ్రత్తగా నేను అదే పొటాటోనో ఇంకోటి ఏదో అయితే మనం దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఎందుకంటే కొన్నిటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ విత్ కేర్. ఒక చిన్న పక్షి మన చేతిలో ఉంది, దాన్ని గట్టిగా పిసికేసాం అనుకోండి. ఒక వస్తువును మనం కొన్ని గట్టిగా పట్టుకోవాలి, మన చేతిలోంచి జారిపోకుండా. ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలో, ఎప్పుడు సున్నితంగా పట్టుకోవాలో మనం ఎరిగి ఉండాలి. మనం పట్టిన పట్టుగా ఉన్నట్లయితే అది ప్రమాదకరమే. పట్టు కొన్నిసార్లు సడలింపజేయాలి. సరేనండి, మీరు దగ్గరగా నేను తగ్గుతానండి, ఎందుకు వచ్చింది, నేను చెప్పిన మాట మీద కాదు, కాస్త వెనక్కి తీసుకుంటాను, మనం కొద్ది కాంప్రమైజ్ కావాలి. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ ప్రతిరోజు మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఈ ఉదయకాలము మీరు వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. ముగించుకోకపోతే వ్యక్తిగతమైన ధ్యానం మీరు చేయాల్సిందే. ఇప్పుడు చేయమని కాదు, 8:30కి ప్రోగ్రాం అయిపోతుంది. 8:30 తర్వాత ఒక 10 నిమిషాల సమయం తీసుకోండి. ఈ మాటల గురించి ఆలోచించడము, లేకపోతే ఉదయకాలాన్ని మీరు చదివి వదిలిపెట్టేసి వాక్య భాగాన్ని చదవడం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఏ రోజు మిస్ కావద్దు. ప్రార్థన, వాక్యదానం, ప్రార్థన, వాక్యదానం, ఇవి రెండు ఒక విశ్వాసికి రెక్కలు లాంటివి. ఈ రెండు ఉంటే ఎగురుతాం, లేదంటే కింద పడిపోతాం. కింద పడ్డాము అంటే వేరొక జంతువుల చేతులు నోట్లో పడతాం. మనం పైకి ఎగురుతున్నంత కాలం మనకేం ప్రమాదం లేదని అనలేదు, చాలా తక్కువ. కానీ కింద ఎగురుతూ ఉన్నాం, కింద నడుస్తూ ఒక పక్షి, రెక్కలున్న పక్షి కింద ఎగురుతుంది అనుకోండి, ఎందుకు రెక్కలతో ఎగిరి అలసిపోయాను, ఇసిగిపోయాను, నాకు వదిలే, ఇక నడుస్తాను అనుకోండి. భూమి మీద నడవడం ఆరంభించింది. చతుష్పాద జంతువులాగో లేదా నడవడం ఆరంభించింది అనుకున్నాను. కొన్నిసార్లు కోళ్ళు ఎగురుతుంటాయి, వాటిని కుక్కలు అవి పట్టుకోవడానికి వస్తాయి, అవి ఎగిరిపోతాయి. వాటికి రెక్కలు ఉన్నప్పటికీ ఎగిరేటువంటి పనిలోనే లేవు. దేవుని బిడ్డలమైన మనం ఎగిరే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎగిరి మనం వెళ్ళిపోతాం ఒకరోజు. ఎక్కడికి? భూమిలోకి ఎగిరిపోతామేమో, పరలోకానికి ఎగిరిపోతాం కదా. గూడు విడిచి వెళ్ళిన నాడే చేరేదా నా ఇంటికి అని భక్తుడు పాడాడు. ఈ గూడు విడిచిన వెంటనే మన నిత్య గృహానికి, మన మోక్ష గృహానికి మనం చేస్తాం, ఎగురుతాం రెక్కలతో.
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఎగరడానికి ఆమెకు పక్షిరాజుల రెక్కల వంటి రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆపర్చునిటీస్, అవకాశాలు మీకు కొన్ని ఇస్తాడు, వనరులు ఇస్తాడు ఎగరడానికి, పైకి వెళ్ళడానికి, లిఫ్టప్ కావడానికి, ఎలివేట్ కావడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్త్రీ యొక్క అజ్ఞానాన్ని గురించి, సపీరా యొక్క అజ్ఞానం, సపీరా యొక్క సౌందర్యాన్ని గురించి మనం మాట్లాడడం లేదు, సపీరాకి సత్యము తెలియకపోవడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సేవకులకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతను గురించి ఆమెకి ఏమాత్రం ఎవరిని అడగలేదు కాబట్టి మనల్ని అడుగుతాడండి. ఒకవేళ అడిగితే మనం ఏం చెప్పాలి అని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. డ్రామా ప్రిపేర్ చేశారు, వాళ్ళు డైలాగ్స్ ప్రిపేర్ చేసుకున్నారు, రిహార్సల్ వేసుకున్నారు. అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. అసలు సిసలైన రోజు వచ్చింది, సమయం వచ్చింది. పేతురు అడిగాడు, ఏంటి సార్ ఎందుకైనా? అప్పుడు అసలు బండారం బయటపడింది. నువ్వు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేవాడు కాదు పేతురు. కొన్నింటి గుడ్డిగా నమ్మాడు, అది వేరే విషయం. కానీ ఆత్మచేత నింపబడి సేవలో ఉన్నటువంటి పోస్తులత్వంలో ఉన్నటువంటి పేతురు కాదు. ఓహో అందుకే అన్నావు కదా, ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా ఎందుకండి అని రిజెక్ట్ చేయలేదు, ఇంతెందుకండి అని అనలేదు, ఇచ్చిన మొత్తం తీసుకున్నాడు. ప్రభా ఇతని ద్వారా ఈ ధనాన్ని ఇప్పించినడు, నీకు వందనాలను కూడా రెండు వస్తుంది. ఫైనల్గా ఏమైంది అని వాడు చచ్చిపోయాడు కదా, వాడి డబ్బు మనకి ఎందుకని తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి ఎవరో ఉన్నారో లేదో మరి మనకు తెలియదు, ఇవ్వలేదు కూడా. యూదా ఇస్కరియోతు సంపాదించినట్టు వెండి నాణ్యాలు దేవాలయపు కానుకల పెట్టిలో వేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు మత పెద్దలు. నో నో నో, ఆ పాపిష్టి డబ్బు, ఆ శాపగ్రస్తమైన డబ్బు ఎందుకండి? నో. మరి ఏం చేద్దాం? ఒక పొలం కొన్నాం, కుమ్మరి వారి పొలం కొన్నాం అని అనుకున్నారు. పరదేశంలో పార్టీ పెట్టడానికి దాన్ని వాడుకున్నారు, అది వేరే విషయం. మీ దేవాలయపు కానుకల పెట్టిలో వెయ్యాలి అంటే కూడా నిజాయితీతో కూడుకున్న కష్టార్జితంలో చేయాలనే ప్రిన్సిపల్ మీకుంది, మీ విలువ మీరు గొప్పది. కానీ నీతిమంతుడైన వాడిని అప్పగించదు, అది వేరే విషయం. మీరు అది చేసిన తప్పు. ఒకటి సేవకునికి ప్రత్యక్షతలు ఉన్నాయి, సేవకునికి ప్రత్యక్షతలు ఇస్తాడు దేవుడు. సేవకుని ప్రత్యక్షతను గురించిన జ్ఞానం నీకు లేకపోవడం విచారకరం. రెండోది సహచరుని యొక్క మౌనం. 4 ప్రశ్నలు అడిగాడా, మౌనంగా ఉన్నాడా? జరిగిన వాటిని గురించి దేన్ని తెలియకుండా, తెలిసినప్పటికీ తెలియనట్టుగా ఉండి అని కాదు, తెలీదా? తెలిస్తే గుండె బద్దలైపోయింది. ఏంటండి ఇది? డబ్బులు ఇవ్వడం, మరణం కొని తెచ్చుకోవడం. డబ్బులు ఇవ్వనప్పుడు బతికున్నాం, డబ్బులు ఇచ్చినప్పుడు చచ్చిపోయారు. ఏ రోజు డబ్బు ఇచ్చారు ఆ రోజు చనిపోయారు. అంటే డబ్బు ఇస్తే సస్తారని కాదు, డబ్బు ఇస్తే చనిపోతారని కాదు నా మాటలకు ఉద్దేశం. వెదజల్లి విస్తరించిన వారు కలరు, వెదజల్లేరు వాళ్ళు కొంతమంది. అక్కడ ఆది సంఘంలో వెదజల్లిన విశ్వాసులు, కొంతమంది పరిశుద్ధులు వెదజల్లేరు, విస్తరించారు, అంటే అభివృద్ధి చెందారు. నువ్వు వెదజల్లితే ఆశీర్వదించబడతావు. నువ్వు ధాన్యాన్ని బెగబెట్టావనుకోండి, డబ్బును బెగబెట్టావనుకోండి, ఊచ చేయగలిగిన వాడిగా నువ్వు ప్రవర్తించావనుకోండి, ధారాళత్వంలో ధారాళంగా ఇవ్వలేకపోయావు అనుకోండి, నీ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏదో బెదిరించాలని కాదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు సహచరుని యొక్క మౌనాన్ని అర్థం చేసుకోలేకపోయింది. నేనేదో అడిగినా చెప్తాడే, పేతురు గారు అడిగితే చెప్పకపోవడం ఏంటి? పేతురు అడిగింది కూడా పెద్ద కష్టమైన ప్రశ్న ఏం కాదు కదా, థియోలాజికల్ క్వశ్చన్స్ ఏం కాదు కదా, ధర్మశాస్త్రంలోని పాఠాల గురించి, లేకపోతే ధర్మశాస్త్రంలోని సబ్జెక్ట్స్ గురించి, లేదా ధర్మశాస్త్రంలోని మర్మాల గురించి కాదు కదా. మరెందుకు మౌనం? తర్వాత జరిగింది, అవును నేను ఉంటాను అక్కడే, చర్చిలో ఉంటాను, నువ్వు కూడా వచ్చేసి ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళిపోదాం ఇంటికి. అక్కడేదో ప్రార్థన కూడికేదో జరుగుతుందేదో మరి మనకు తెలియదు. అక్కడ వాళ్ళు కూడుకున్నారు, వాళ్ళు కూడుకున్న చోటల్లా ప్రార్థన ఉంటుంది, వాళ్ళు కూడుకున్న చోటల్లా స్తుతి ఉంటుంది, వాళ్ళు కూడుకున్న చోటల్లా బోధ ఉంటుంది. దేవుని స్తోత్రం. మనం కూడుకున్న చోట కూడా మరి ప్రార్థనలు ఉండాలి, స్తోత్రాలు ఉండాలి, సణుగుళ్ళు ఉండకూడదు, సద్బోధ ఉండాలి, సమాచారం ఉండకూడదు, సద్బోధ ఉండాలి, బోధ యొక్క అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
పరిశుద్ధాత్ముడు తనకేమీ బయలుపరచలేదు. సపీరా అననీయాకు కూడా ఆత్మచేత నింపబడినప్పుడు సరే బాగా ఆత్మచేత నడిపించబడతాం. నింపుదల ఉంటే నడిపింపు వస్తుంది, నింపుదల ఉంటే ప్రత్యక్షత వస్తుంది, ప్రత్యక్షత ఉంటే నడుపుదల వస్తుంది. కానీ ఇది లేని పరిస్థితిలో ఉన్నారు కదా. అందరూ చేస్తున్నారు, మనం చేయాల్సిందేనా? ఇందులో గురించి దేవుడు నాతో ఏం చెప్పాడు? మీరేదో ఉంటున్నారు చేస్తున్నారు, నేను చేయాలని రూల్ ఏం లేదండి, మీరు చేసేది చేయండి. అదే దేవుడు నన్ను ప్రేరేపిస్తే, దేవుడు నాతో మాట్లాడితే నేను చేస్తాను అనేటువంటి అనుభవం దేవుడు నాతో మాట్లాడాలి. ఆ స్త్రీకి సత్యాన్ని గ్రహించలేకపోయింది, సత్యం బయలుపరచబడలేదు. భర్త చెప్పిన మాట మనం కొంత దాచుకున్నాం. ఎందుకు దాచుకోవాలండి? మనకు అది భర్త ఐడియానో భార్య ఐడియానో మనకు తెలియదు. ఇద్దరు ఐడియాలో ఎవరు ఐడియా అయినప్పటికీ లేదా ఇద్దరు ఐడియానే అనుకున్నాం. ఈ ఉద్యమం ఎంతకాలం ఉంటుందో ఏం మరి తెలియదు, ఈ దాతృత్వం ఎంతకాలం ఉంటుందో మరి తెలియదు, ఈ పేతురు యోహానులు ఎంతకాలం ఉంటారో తెలియదు. మనకెందుకు వచ్చింది, మనం కొంచెం దాచుకుంటే బాగుంటుంది అనుకున్నాను. దేవుడు పుట్టించినటువంటి ఆ ఉద్యమాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, ఒకటి, ఆమె సేవకుని కలిగిన ప్రత్యక్షతను గురించిన జ్ఞానము లేదని, సహచరుని యొక్క అనగా భర్త యొక్క మౌనాన్ని గురించి, భర్త యొక్క మరణాన్ని గురించి. నాలుగవది మనం ఆలోచించాం, నింపుదల ఉన్నప్పటికీ ఆమెకు బయలుపరచబడకపోవడం. అనుకరణ చేసింది కానీ ఆత్మ ప్రత్యక్షతకు లొంగలేదు. రోజులు అనుకరణ చేయడం సులభం. వాళ్ళు అలా చేశారు, నేను ఇలా చేస్తాను. వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకున్నారు, నేను వేసుకుంటాను. వాళ్ళు ఇంకేదో చేశారు, నేను ఇలా చేస్తాను. కాదు, దేవునితో మాట్లాడితే నీకు చేయాలనిపిస్తుంది. పరప్రేరణ బట్టి కాదు. వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, నాకు బాప్తిజం ఇవ్వండి కాదు. చాలా మంది ఇదే చేస్తున్నారు. అనుకరణలు చూసి మోసపోవద్దు, అనుకరణలు చేసి మోసపోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అననీయ సపీరాల పాఠం మనకు పెద్ద గుణపాఠం. జాగ్రత్త, ఈ సంఘాల్లో కూడా అటువంటి దురాశ, అటువంటి దాచుకునే తత్వాలు, అటువంటి దేవుని దుఃఖపరిచేటువంటి తత్వాలు మనలో ఉన్నాయేమని పరిశీలించుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈ దినం ధ్యానంలోకి వచ్చేద్దాం. ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 11వ వచనం. సంఘమంతటికి దేవుని స్తోత్రం. సంఘమంతటికి, దేవుని సంఘమంతటికి, జీవము గల దేవుని సంఘమంతటికి, క్రీస్తు సంఘమంతటికి, అపోస్తుల సంఘానికి, ఆది అపోస్తుల సంఘానికి, ఆరంభమై కొన్ని రోజులు మాత్రమే అయిన సంఘానికి, యంగ్ చర్చ్కి, సంఘమంతటికి, సంఘాలు కాదు అప్పటికి, అదే స్థానిక సంఘం, అదే సార్వత్రిక సంఘం. స్థానిక సంఘాలు లేవు, సంఘము, సంఘమంతటికి స్తోత్రం. ఈ సంగతులు వినిన వారందరికీ భయము కలిగింది, మిగుల భయం కలిగింది. మామూలు భయం కాదు, భయపడిపోయారు. 2 మరణాలు జరిగాయి అంటే, వాళ్ళ కళ్ళ ముందు జరిగాయి అంటే, ఒక వ్యక్తి కింద పడ్డాడు అన్నప్పుడు ఎందుకు కింద పడ్డాడు లేపడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. జనరల్గా అదే కదా జరిగేది. కింద పడింది, ఏమైంది, తలదిరిగిందేమో, బీపీ డౌన్ అయిందేమో, ఏదో కారణంగా తీసుకొని పోతారు. హాస్పిటల్కి తీసుకున్నారు, సారీ అండి ఈజ్ నో మోర్ అన్నారు. అప్పుడేంటి పరిస్థితి? అందవలసినటువంటి వైద్య చికిత్సలు చేయకుండా ఆ వ్యక్తి చనిపోయి నిర్ధారించుకున్న తర్వాత బతికుండగానే పాతి పెట్టలేదు. దే కన్ఫర్మ్, దే డిటర్మైన్ ద డెత్ ఆఫ్ అననీయాస్. చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. చనిపోయాడు అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకో? ఆయనకు ఒక కృత్రిమ శ్వాస అందక, కృత్రిమ శ్వాసను ఇవ్వడానికి ప్రయత్నం జరిగిందో లేదో, మరి ఏం జరిగిందో, మరి అతన్ని బతికించాలనుకున్నారు, బతికించలేకపోయారు. ఒక మనిషిని మనం బతికించాలనుకుంటాం, మరి బతికించుకోలేం. చంపుకోవాలనుకుంటే చంపుకుంటాం, అది మాత్రం మనం బ్రతికించలేం. మనం ఒక వ్యక్తిని నేను చంపి నేను బతికించాలనుకుంటే బతికించగలం? లేదు. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించగలడే కానీ బతికించలేడు. దేవుడు బలి అర్పించినప్పటికీ, ముక్కలైనప్పటికీ, బూడిదైనప్పటికీ కూడా దేవుడు బతికించగలడు.
మనిషికి దేవునికి ఉన్న తేడాలు. మనిషే దేవుడు కాదండి. దేవుడు మనిషి అయ్యాడు అంతవరకే, కానీ దేవుడు మనిషి ఇప్పటికి కూడా మనిషిలాగే ఉన్నాడని కాదు. దేవుడు మనుషునికి అతీతమైన వాడు, మానవత్వానికి మనుషత్వానికి అతీతమైన వాడు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి మూల వాక్యం వాడుక భాషలో కూడా చదువుకుందాం. తర్వాత నేను బ్రియన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి నేను చదువుతాను. ద ఎంటైర్ చర్చ్ వాస్ సీజ్డ్ విత్ ఎ పవర్ఫుల్ సెన్స్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ గాడ్. మెగా ఫియర్ ఫెల్ ఆన్ ద చర్చ్. ద ఎంటైర్ చర్చ్, సంఘంలో కొంతమంది కాదు, ద ఎంటైర్ చర్చ్ వాస్ సీజ్డ్, పట్టుకోబడింది, భయభ్రాంతులైపోయింది. విత్ ఎ పవర్ఫుల్ సెన్స్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దైవికమైన భయం, మామూలు భయం కాదు. విచ్ కేమ్ ఓవర్ ఆల్ హూ హ్యాడ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. సంఘానికి ఈ సంఘటనలు విన్నవారికి పెద్ద భయం తప్పుతుంది. And great terror came upon the whole church and upon all who heard these facts. ఈ వాస్తవాలను విన్న వారందరి మీదకి భయం వచ్చింది. దేవుడు భయపెట్టాలని చూడడం లేదండి. ఈ సంగతులు విన్న వారందరికీ భయం కలిగింది, దైవికమైన భయం కలిగింది. దేవుని బిడ్డలకు ఎప్పుడు దైవికమైన భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు తండ్రే, దేవుడు స్నేహితుడే, కానీ దేవునికి భయపడాలి. భయపడడం అంటే భయపడిపోయినట్టు అభినయించి నటిస్తూ ఉండి నమస్కారాలు చేస్తూ ఇటువంటి బాహ్య సంబంధమైన భక్తిని ప్రదర్శించడం గురించి కాదు. మనం ఆలోచిస్తున్న విషయం సంఘమంతటికి భయం కలిగింది. సంఘములో శోకం, సంఘములో దుఃఖం, సంఘంలో శ్రమ, సంఘంలో ఒక చేదైన అనుభవం, సంఘంలో మారా అనుభవం. అదే మన టైటిల్, సంఘములో సారో ఉండొచ్చు. స్పారో కాదు, సారో. సారో అనబడిన స్పారో సంఘములో ఉంది. సంఘములో జరిగిన విషయం, దేవుడి సంఘములో జరిగిన విషయం. సంఘములో ఎందుకు శోకం కలిగింది? సంఘములో ఎందుకు విషాదం జరిగింది? సంఘములో ఎందుకు అనర్థం కలిగింది? కొంతకాలంగా ఆనందంగా ఉన్న సంఘమే ఏమైంది మీకు? ఎవరు పాటికి వాళ్ళు ప్రార్థనలు, వాక్య ధ్యానాలు, పరిచయం చేసుకోవడం ఇది జరుగుతున్నప్పుడు ఎందుకు జరగరానిది ప్రతికూలమైంది? ఎందుకు జరిగింది? మనం అనుకున్నవే అన్నీ జరగవు జీవితంలో. మనం అనుకోని కూడా కొన్నిసార్లు జీవితాలు జరుగుతాయి. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. మనం అనుకుంటూ ఉంటాం అంతవరకు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని భక్తులు పాడారు. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, సంఘములో శోకానికి కారణం ఏంటి? ఆ మరణానికి కారణం ఏంటి? మరణం జరగాల్సిందేనా? మరణాన్ని ఆపే అవకాశం లేదా? 2030 సంవత్సరాల తర్వాత ఒక మనిషి బతికుంటే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మరణాన్ని జయించవచ్చు అని శాస్త్రవేత్తలు అక్కడ ఒక 5 సంవత్సరాల తర్వాత మనం బతికుంటే మనం ఇంకా శాశ్వతంగా బతుకుతుంది. ఎందుకండి ఈ 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి నానా ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు బతికి ఏం లాభం? అప్పటి ప్రపంచంలో వాళ్ళు 700 800 900 బతికారనడంలో అర్థం ఉంది. ఇప్పటి ప్రపంచంలో 900 సంవత్సరాలు కాదు 90 నెలలు కూడా బతకడం దండగా. అటువంటి లోకం ఇది లోకం. అంటే వాళ్ళు చెడిపోలేదా? అప్పటి లోకం చెడిపోలేదా అంటే చెడిపోయింది వాస్తవం. అప్పటి లోకంలాగే ఉంది. కాబట్టి ఈ లోకము మనకు నివాస యోగ్యమైంది కాదు. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం కూడా చూసినట్టు అననీయ ఈ మాటలు వినచునే, అంటే ఈ మాటలు వింటూ ఉండగా, అతని చెవిలో వింటూ ఉండగా, అతని మనసులో ఆలోచిస్తూ ఉండగా దీని గురించి అననీయ ఈ ప్రశ్నలు వింటుండగానే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిగుల భయం కలిగెను. ఏం విన్నవారికి? పేతురు యొక్క ప్రశ్నలు విన్నవారికి మిగుల భయం కలిగెను.
పేతురు అడిగిన దానికి సమాధానం నిరుత్తరుడైనటువంటి అననీయాను చూసి జాలిపడ్డారని కాదు. ఏంటిది ఈ అద్భుతం ఏంటి? బతికించే అద్భుతాలు బాగానే ఉన్నాయి, చంపేసేటువంటి అద్భుతం ఏంటిది? వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. 5:11 అదే సంఘమంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ కాస్త భయం కాదు, మిగుల గ్రేట్ ఫియర్. ప్రభువునందలి భయము. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది, సువాసన లాగింది. ప్రభు, ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఇస్ లైక్ ఎ ఫ్రాగ్రెన్స్. ప్రభువునందలి భయం ఉందా అంటే ప్రభువునందలి భయము లేకపోవడం దుర్వాసన లేకపోతే ప్రభువునందలి భయము అనేది దేవుని ఆత్మను గురించి వేరు రకాలుగా చెప్పబడిన చోట ప్రభువునందలి భయం ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. ద ఫియర్ ఆఫ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంలో శోకానికి కారణం ఏంటి? నంబర్ 1, 5వ అధ్యాయము 2వ వచనం. కారణాలు ఉన్నాయిగా. పెద్దానికి కారణాలు ఉంటాయిగా. జూన్ నెల 12వ తేదీ మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళబోతున్నట్టు 10 గంటల ప్రయాణ దూరం ఉన్నటువంటి ఆ విమానం బయలుదేరింది. 665 అడుగుల ఎత్తులో, ఇంకా పైకి ఎగరలేక ఓ బిల్డింగ్ మీద కూలిపోయింది. 246 మంది చనిపోయింది. ఎందుకు జరిగింది ఇది? ఏ కారణాలు లేవా? పరిశోధన చేస్తున్నారు, దాని గురించి అన్వేషణలు చేస్తున్నారు. ఏంటి, ఎలాగా? 2 ఇంజన్లు ఉంటే 2 ఇంజన్లు ఒకసారి ఆగిపోయా, లేకపోతే ఏదైనా పక్షి ఏదైనా వెళ్ళిందా, లేదా ఏంటిది? దీనికి అంతటికి కారణం ఏంటి? రేపు ఈ అన్వేషణ చేసిన తర్వాత విషయాలు బయటకు వస్తాయి. ఈవేళ మరణానికి కారణం ఏంటి? 1, వాళ్ళు సాహసించడం, అనవసరం విషయాల్లో తెగించడం. అవసరం విషయాలు తెగించడం లేదు, అనవసరం విషయాలు తెగించి ఏం చేసేసి కొంత దాచుకున్నారు. హలో బావా, ఏమ్మాయి, దాచుకోవడం కరెక్ట్ కాదేమోనే తల్లే. సరే, ఇప్పుడు ఎంతని చెప్పాలి? దాచుకుంది కూడా కలిపి చెప్పేద్దాం, లేకపోతే మనం అక్కడ వాళ్ళకి ఇచ్చిందే చెప్దాం. పేతురు గారి యొక్క పాదముల మీద లేదా పాదాల దగ్గర పెట్టింది, దాని గురించి లెక్క చెప్తాం. దాచుకున్న 2 లక్షల గురించి వద్దులేదు. ఆయన తెలుసుదా ఏంటి అని అనుకున్నారు. ఆయనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలియజేస్తాడు. మీ ఇద్దరి మధ్యలో జరిగేది ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో, అది లోకానికి తెలుస్తుంది, అది ప్రభువు తెలుస్తుంది, ప్రభువు చూస్తుంది. కాదా? ఏమీ జరగడం లేదు, ఎవరు చూడడం లేదనే మనం ఎన్నో చేస్తున్నాం. ఇల్లు కూడా కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడడం లేదు. కళ్ళు తెరిస్తే అయితే అర్థమవుతుంది. రోజుల్లో ఇలా పాపము చేసే వాళ్ళందరూ ఇలా జరుగుతున్నారు, నన్ను ఎవరు చూడడం లేదండి. అవును చూశారు, నన్ను ఏం చేస్తారు, ఎవడేం చేస్తాడండి నన్ను అనేటువంటి ఈ తెగింపు వలన సమస్య వస్తుంది. 1, అక్కడ ఆ 2 మరణాలకు కారణం, 2 వ్యక్తుల యొక్క మరణానికి కారణం, ఆ సంఘస్థుల యొక్క మరణానికి కారణం నంబర్ 1 వాళ్ళు సాహసించడమే. డబ్బులు దాచుకోవడం అనేటువంటి సాహసం, చేయకూడని సాహసం. దాని వలన వాళ్ళు మరణించారు. సంఘంలో శోకం జరిగింది. సంఘంలో స్తుతి గీతం పాడాల్సిన సంఘంలో శోక గీతాలు, సంఘంలో విలాప గీతాలకు కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క విధానాలతో. 1 వాళ్ళు సాహసించడం అని. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించు. నువ్వు చెప్పలా, నాకేదో ప్రేరణ కలిగిన నువ్వు చెప్పలా, అననీయ చెప్పలా. సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు. సాతానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? అపవాదికి చోటీయకుడి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చోటిస్తారేమో. చోటిస్తే ఇంకా వాడి ఇష్టం, వాడు పిలవడం, ప్రేమించడం, వాడు మాట్లాడడం, వాడు ప్రేరేపించడం, ఇలా రకరకాల పనులు చేస్తాడు. సాతాను నిన్ను ప్రేరేపించాడు.
సాతాను ప్రేరణకు గురి కావడం. నిన్ను పిలిచిన వాడు నిన్ను ప్రేరేపిస్తే సమస్య లేదు. నిన్ను పిలవని వాడు, నీ పిలుపులోంచి నిన్ను వెనకాలకి లాగాలనుకున్నవాడు నిన్ను ప్రేరేపిస్తే దాని సమస్య. మీరు బాగా పరిగెత్తుతుంది, కానీ మీరు సత్యమును కవిరేయలేనట్లు మిమ్మల్ని ఎవరు అడ్డగించారు. ఇది మిమ్మల్ని పిలిచిన వాడి వల్ల కలిగిన ప్రేరేపణ కాదు అంటారు పౌలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, సాహసించడం వల్ల వాళ్ళు సంహరించబడ్డారు, సంఘములో శోకం జరిగింది. రెండోది, వారు సాతాను చేత ప్రేరేపించబడ్డారు. మూడోది, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3-4 వచనాలు మనం కొద్దిగా గమనించినట్లయితే, చాలే ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని నేను కనదలిసి ఎవరు చెప్పారు? సారీ పాస్టర్, ఉన్న విషయం చెప్తున్నాను. 10 లక్షలు కాదు, 12 లక్షలు కన్నాను. కానీ బుద్ధి లేకుండా నేను నా భార్య 2 లక్షలు దాచిపెట్టుకోండి, అది పక్కింట్లోనో ఎదురింట్లోనో వాళ్ళకి వేళకి తెచ్చుకొని ఏదో బ్యాంకులో వేసుకొని అబద్ధం చేశాను, మిమ్మల్ని క్షమించండి అని అనింటే ఏమండి? క్షమించండి అనే మాట కానీ పశ్చాత్తాపం వాళ్ళలో కానీ వచ్చింటే వాళ్ళు బతికుండేవాళ్ళు. నీ పశ్చాత్తాపం నీ ప్రాణాన్ని కాపాడుతుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు సత్యాన్ని ఒప్పుకోవడం నిన్ను సంహారం నుంచి తప్పిస్తుంది. సంతాప పడకపోవడం, చేసిన తప్పును గురించి పశ్చాత్తాపడకపోవడం ప్రమాదంలో పెడుతుంది. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పేతురు, ఏ సిస్టర్ ఎత్తుకే అన్నారా? నాతో చెప్పమని. అవును, ఎందుకు నేను అడుగుతున్నాడబ్బా? ఏదో నొక్కి ఒక్కాడిస్తా అందుకు ఆమె అబద్ధం కాదా? అరే ఇలా అడుగుతున్నాడంటే మనసు కీడు శంకిస్తుంది, ఎందుకు ఉన్న విషయం చెప్పేద్దాం అని అనాల్సింది పోయి సత్యాన్ని చెప్పకపోవడం మనల్ని ప్రమాదంలో ఉంటుంది. సత్యం చెప్తాం, ప్రాణం మీదకి వచ్చినా కానీ సత్యాన్ని చెప్తాం. ఆ మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను. సంఘములో శోకానికి కారణం ఏంటంటే సాహసించడం అని, సాతాను ప్రేరేపించడం అని, సంతాప పడకపోవడం అని, సత్యం చెప్పకపోవడం అని. సంఘములో శోకం కాకుండా సంఘానికి, సమాజానికి, సేవకులకు సంతోషం కలిగించే వాళ్ళుగా మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయాలి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.